ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదని ప్రతి ఒక్కరూ అవహేళన చేసేవాళ్ళే. రాజధాని అమరావతి అవటానికి రీజన్ ఏంటి, అసలు అమరావతి ప్లాన్ ఏ రకంగా ఉంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కాన్సన్ట్రేటెడ్ గా వినండి. 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేషన్ జరిగిన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అయింది. హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా నిర్దేశించారు. అయితే 2014 సెప్టెంబర్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని గుంటూరు మరియు విజయవాడ మధ్య వస్తుందని ప్రకటించారు. రాజధాని నగరానికి 2015 ఏప్రిల్ 1వ తేదీన అమరావతి అని పేరు పెట్టారు. ఈ అమరావతి కోసం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. 16,000 విలేజెస్ నుంచి తెచ్చిన మట్టితో అమరావతిలో భూమి పూజ చేశారు. 24,000 మంది రైతులు వారంతట వారే అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. 33,000 ఎకరాలను ఇచ్చారు. అమరావతి నిర్మాణం గాని పూర్తయినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ స్థాయికి ఈ అమరావతి చేరుకుంటుంది. దానికి సంబంధించిన ప్లాన్స్ ని లండన్, సింగపూర్ కు చెందిన ఆర్కిటెక్చర్ కంపెనీలు దీన్ని సిద్ధం చేశాయి. అనుకున్న విధంగా కట్టినట్లయితే మన దేశంలో మోడర్న్ సిటీగా అవతరిస్తుంది. అక్కడ వాడే కరెంట్ కూడా సోలార్ ప్యానెల్స్ నుంచి వస్తుంది. సిటీ మధ్య నుంచి వెళ్లే వాటర్ వేస్ నుంచి వాటర్ టాక్సీలు నడుస్తాయి. సిటీలో బస్సులు వెళ్ళడానికి ఒక రోడ్, మెట్రో ట్రైన్స్ వెళ్ళడానికి ఒక వే, వాటర్ టాక్సీలు వెళ్ళడానికి ఒక వే, సైకిల్స్ వెళ్ళడానికి ఒక వే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు ఒక రోడ్. ఇప్పటి వరకు ఎక్కడా చూడని లెజిస్లేటివ్ బిల్డింగ్ తో పాటుగా హైకోర్టు మరియు సెక్రటరియట్ బిల్డింగ్స్ తో పాటుగా కంప్లీట్ గా వేరే ప్రపంచానికి తీసుకువెళ్లే నిర్మాణం ఇది. ఆంధ్రప్రదేశ్ కు బైఫర్కేషన్ తర్వాత క్యాపిటల్ ఎక్కడ పెడితే బాగుంటుందని చాలా రకాలుగా ఆలోచించేవారు. అందులో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి ఇలా చాలా వరకు ఆలోచించారు. అయితే విజయవాడ, గుంటూరు అనేవి మన రాష్ట్రంలో సెకండ్, థర్డ్ లార్జెస్ట్ ప్లేసెస్ అన్నమాట. అయితే దీన్ని జంట నగరాలుగా చేస్తే చాలా వరకు బాగుంటుందని నిపుణులు సజెస్ట్ చేశారు. పైగా ఈ ప్రాంతాల్లో ఎయిర్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, పైగా నదీ ప్రాంతం. అలానే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్లయితే వాటర్ సమస్య కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా భూములు అవసరం. పైగా విజయవాడ, గుంటూరు అంటే ల్యాండ్ కాస్ట్ టూ మచ్ గా ఉంటాయి. ప్రభుత్వానికి చాలా భూములు అవసరం. అయితే రాజధాని కోసం 217.23 స్క్వేర్ కిలోమీటర్ల మొత్తం 25 ప్రాంతాలకు అనుసంధానంగా ఈ రాజధాని ఎంచుకున్నారు. పైగా విజయవాడ అభివృద్ధికి కేంద్రం. అలానే గన్నవరం, తుళ్ళూరు, తెనాలి, గుంటూరు, మంగళగిరి, నంబూరు వీటన్నిటిని రాజధానికి అనుసంధానంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. ఏపీ సిఆర్డిఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 2014 డిసెంబర్ 30వ తేదీన ఈ అంశం పైన చర్చించింది. అయితే అమరావతి కోసం రాజధానికి తగినంత భూములు చాలా అవసరం. సో అమరావతి ల్యాండ్ ఎక్విజిషన్ డిసెంబర్ 2014లో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. క్యాపిటల్ బోర్డర్ అవుట్ లైన్ ని 7,068 స్క్వేర్ కిలోమీటర్లో పెట్టాలనుకుంది. క్యాపిటల్ రీజియన్ కి 128 స్క్వేర్ కిలోమీటర్లతో బార్డర్ ఇచ్చారు. అయితే రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి 53,747 ఎకర్స్ ల్యాండ్ అవసరం. ప్రభుత్వం దగ్గర రాజధాని నిర్మాణం కోసం 15,010 ఎకరాల ల్యాండ్ మాత్రమే ఉంది. అయితే ఇందులో భాగంగా అక్కడ ఉన్న 35,000 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఈ భూములు 24,000 రైతుల సొంతం. అయితే ప్రభుత్వానికి రైతులకు మధ్య ఒప్పందం కుదరాలి అంటే ఖచ్చితంగా వారికి అది ఉపయోగపడేలా ఉండాలి. అందుకు గాను ప్రభుత్వం కూడా రైతులకు సమపాలిగ్గా ఒక మంచి సువర్ణ అవకాశం ఇచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి ఆ భూములు అలానే ఆ భూము సైజును బట్టి రేట్ ను డిసైడ్ చేసి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్లాట్స్ అలొకేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. LARR యాక్ట్ 2013 కింద రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 2013 ప్రకారం ప్రభుత్వం ఎవరి దగ్గర అయితే భూములు తీసుకుంటుందో మళ్ళీ వారిని రీసెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. పైగా అప్పుడున్న ల్యాండ్ రేటుకు 6 రెట్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా అర్బన్ ఏరియాస్ లో. అదే రూరల్ ఏరియాస్ లో అక్కడ ఉన్న ల్యాండ్ ఖరీదును బట్టి 3 రెట్లు ఎక్కువగా రేటు కట్టాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు గాను వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంత డబ్బులు చెల్లించాల్సి ఉంది అంటే ఖచ్చితంగా చాలా నష్టం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఏం ఒప్పందం పెట్టుకుందంటే రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వారికి నిర్మాణం పూర్తయిన తర్వాత కంప్లీట్ డెవలప్మెంట్ అయిన తర్వాత వారికి ఇచ్చిన భూమికి తగ్గట్టు సిటీలో రెసిడెంటల్ ప్లాట్స్ ని అలొకేట్ చేయాలనుకుంది. ఒక రకంగా రైతులకు కూడా ఇది బెనిఫిట్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చిన్న మెలిక కూడా ఉంది. అదేంటంటే రాజధాని నిర్మాణం 5 ఏళ్ళు అంటే చాలా కష్టం. నిజానికి ప్రభుత్వం చాలానే కృషి చేస్తుంది. కానీ
5 ఏళ్ల రాజధాని అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. పని కూడా శరవేగంగా జరుగుతుంది, కానీ 5 సంవత్సరాల్లో అది సాధ్యపడడం చాలా కష్టం. అయితే భూములు ఇచ్చిన రైతులకు రాజధాని అయినంత వరకు ఆదాయం ఎలా? అందుకు గాను ప్రభుత్వం ఏం చేసిందంటే సంవత్సరానికి 1 ఎకరా పంట పొలానికి 50,000 రూపాయలు, అలానే 1 ఎకరా మేట భూములకు 30,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 10,000 పెంచుకుంటూ వెళ్తామని చెప్పింది. కాస్త జాగ్రత్తగా వినండి, డిజిట్స్ చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాయి. అయితే ఇందులో 29,881 రైతులు వారి భూములు ఇచ్చారు. అందులో 26,542 మంది రైతులు వారి పంట భూములు ఇచ్చారు. అందులో 20,490 మంది రైతులు ఎకరా కంటే తక్కువ భూమి కలిగి ఉన్నవారు. 2 నుంచి 5 ఎకరాల మధ్య 5,227 మంది రైతులు ఇచ్చారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఇచ్చిన వారు 800 మంది కంటే ఎక్కువ ఉన్నారు. 25 ఎకరాల కంటే ఎక్కువ ఇచ్చిన వారు 25 మంది రైతులు ఉన్నారు. అయితే ఈ భూములను ఉపయోగించుకొని అమరావతి నిర్మాణానికి ఏ రకంగా అమరావతి భూమిని అద్భుతంగా తీర్చిదిద్దాలి అని ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం అలానే ప్రైవేట్ ల్యాండ్స్ అంటే 53,747 ఎకరాల భూములు ఉన్నాయి. రెసిడెంటల్ 15,671 భూములు ఉన్నాయి. కమర్షియల్ 6,143 భూములు ఉన్నాయి. అలానే ఇండస్ట్రియల్ 2,176 భూములు ఉన్నాయి. ఓపెన్ స్పేస్ రీక్రియేషన్ అనేది 16,710 భూములు ఉన్నాయి. అలానే ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ 4,693 భూములు ఉన్నాయి. అయితే ఇందులో గవర్నమెంట్ భూములు అనేవి 15,010 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ప్రైవేట్ భూములకు వచ్చేసరికి 38,737 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఈ అమరావతిలో భాగంగా 9 నగరాలను నిర్మించాలనుకున్నారు. అందులో భాగంగా హెల్త్ సిటీ 5,168 ఎకరాలు, ఫైనాన్స్ సిటీ 5,168 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 4,150 ఎకరాలు, జస్టిస్ సిటీ 3,438 ఎకరాలు, టూరిజం సిటీ 11,574 ఎకరాలు, నాలెడ్జ్ సిటీ 8,547 ఎకరాలు, ఎలక్ట్రానిక్ సిటీ 6,582 ఎకరాలు, మీడియా సిటీ 5,107 ఎకరాలు. అయితే ఈ రాజధాని భాగంలో 6 రకాల రోడ్లను వేస్తున్నారు. అయితే ఇక్కడ రాజధాని అయినట్లయితే 3 లక్షల జాబులు వస్తాయంట. అందులో 1,00,000 జాబులు డైరెక్ట్ జాబ్స్, మిగిలిన 2 లక్షల జాబులు ఇండైరెక్ట్ జాబ్స్. అయితే 2014 నాటికి ఈ అమరావతి బడ్జెట్ అనేది 50,000 కోట్ల నుంచి 57,000 కోట్ల వరకు ఉండేది. అయితే అదే బడ్జెట్ ఈ అమరావతి నిర్మాణానికి 2024లో 1,00,000 కోట్లకు పైగా దాటింది. నిజానికి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు లేబర్ కాస్ట్ అలానే మెటీరియల్ కాస్ట్ అలానే ఇతరితర కాస్ట్లను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ని రూపొందించారు. అయితే ఇక్కడ రాజధాని కోసం రైతులతో పాటుగా రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓటు వేశారో వాటన్నిటిని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దేశం అభివృద్ధి చెందాలంటే మారుమూల పల్లెటూర్లు బాగుండాలి. ఒక రైతు సంతోషంగా ఉంటే ఆ దేశం ధనిక దేశం. గతుకులు లేని రోడ్లు వేసినట్లయితే ఆ రాష్ట్రం ధనిక రాష్ట్రం. విద్యా వైద్యం గొప్పగా అందించినట్లయితే అదే రాష్ట్ర ప్రజలకు గొప్ప వరం అని చెప్పవచ్చు. సామాన్యుడికి తగ్గట్టుగా రేట్లను నిర్ణయిస్తే అదే సుపరిపాలన. మంచి చేసే ఏ నాయకుడికైనా ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఏ రాజకీయ నాయకుడైతే ఇచ్చిన హామీ తూచా తప్పకుండా పాటిస్తాడో ఎప్పటికీ ఓడిపోడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది. అలానే మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలియజేసి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.